మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టుకు పలువురు మంత్రులు వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్లో అందిస్తారు. నరసింహ, చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు అసలు ఏ దశలో ఉన్నాయి? ఇదైతే భోగాపురం ఎయిర్పోర్టు, భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయితే ఆగస్టు 1న ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా తయారవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రధాని పర్యటన చేతుల మీదుగా ప్రారంభానికి అయితే మొత్తం ఖరారు చేయడంతో ఇప్పటికే ఏర్పాట్లను అయితే పూర్తిగా ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు ఎయిర్పోర్ట్ ప్రధానంగా ఎయిర్పోర్ట్ లో మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే కొద్ది పనులు పెండింగ్ ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి సంపూర్ణంగా పూర్తి స్థాయిలో అయితే ఎయిర్పోర్ట్ రన్ చేసేందుకు అయితే ప్రారంభోత్సవం ఖచ్చితంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు పలువురు మంత్రులు ఏదైతే ప్రధాని ఏర్పాట్లతో పాటు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలంతగా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఎక్కడైనా ఏమైనా ఇంకా లోటుపాట్లు ఉంటే వాటన్నిటిని కూడా పూర్తి చేసి వెంటనే ఏదైతే ఆగస్టు 1 నాటికి అవన్నీ పూర్తి చేసే విధంగా ఆదేశించనున్నారు. దీంతో పాటుగా ప్రధాని ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ప్రధాని రాకతో పాటు వచ్చినప్పటి నుండి అనంతరం తిరిగి వెళ్లేంత వరకు కూడా జన సమీకరణతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కడ ఎటువంటి అవాంతరణాలు జరగకుండా, ఎటువంటి లోటుపాట్లు కనిపించకుండా చేసేందుకైతే మంత్రులు నారా లోకేష్ తో పాటు సత్యనాయుడు, పార్థసారథితో పాటు అనగానే సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఏదైతే సమీక్ష చేసి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. మరి ఎయిర్పోర్టు ప్రారంభంతో తొలి విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే 1వ తేదీ నుండి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభానికి అయితే జరగనుంది. అయితే అనంతరం ఇంకా కొన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మిగతా కూడా పూర్తి స్థాయిలో చేయాలంటే ఆగస్టు 17 నుండి విమానాలు రాకపోకలు అన్ని సర్వీసులు కూడా విశాఖపట్నం బదులుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నుండే రాకపోకలు సాగించేందుకైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఆగస్టు ఇప్పటికే ప్రధాని షెడ్యూల్ ఖరారు కావడంతో ప్రధాని పర్యటన పూర్తిగా చేస్తూ విమాన రాకపోకలు కూడా ఆగస్టు 17 నుండి సర్వీసులకు అన్ని సర్వీసులు కూడా అక్కడ నుండి పూర్తి స్థాయిలో జరుగుతాయని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. నరసింహ, మరి మంత్రుల పరిశీలనలో ప్రధానంగా ఏ అంశాలపై ఎక్కువ దృష్టి సారించనున్నారు? అసలు ఈ రోజు ప్రధానంగా మంత్రుల సమీక్ష ప్రధాని రాకతో అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పైన పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. దీంతో పాటుగా జన సమీకరణ వచ్చే వారికి ఎటువంటి లేకుండా సమృద్ధిగా అన్ని భోజన ఏర్పాట్లతో పాటు అక్కడ ఏదైతే సభా ప్రాంగణంలో ఉన్నంతసేపు కూడా వాళ్ళకి మజ్జిగ, మంచినీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా చూసేందుకైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సమీక్షించనున్నారు. దీంతో జిల్లా అధికారులను పాటు జిఎంఆర్ సంస్థ ప్రతినిధులతో కూడా ఇదైతే మంత్రులు సమీక్ష చేసి ఎక్కడైనా ఎటువంటి ఇది లేకుండా పూర్తి స్థాయిలో ఉండాలి, ప్రధాని వచ్చి వెళ్ళేంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలి అని చెప్పి సమీక్షలో చేయనున్నారు. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.